నేను మీ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ చైర్మన్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడతగా రేపు 11వ తేదీన ఇవాళ సర్పంచ్ ఎన్నికలకు ఇలా ఓటింగ్ రోజు అది. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో నిలబడినటువంటి బరిలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులను రాజకీయ పార్టీలకు అతీతంగా మన బీసీ కులాల ప్రజలందరూ ఇవాళ ఓట్లేసి గెలిపించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే రాజ్యాధికారము అనేది మన ఓటు ద్వారానే వస్తుంది. ఓటు హక్కును కలిగించకుండా గతంలో అగ్రకులాలు అనేక కుట్రలు చేశారు. కానీ దాన్నన్నిటినీ ఛేదించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే వజ్రాయుధాన్ని మన చేతికిచ్చారు. ఈ వజ్రాయుధాన్ని మన చేతికిచ్చినప్పుడే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, నీ ఓటు నీ జాతి బిడ్డలకు వేసుకొని నువ్వు రాజు అయితవో, లేదా నీ ఓటుని అగ్రకులాలకు అమ్ముకొని అగ్రకులాలకు ఓటేసి నువ్వు బానిసవైతవో తేల్చుకొని చెప్పాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల కోసం ఇవాళ మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ అగ్రకుల ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఇవాళ సర్పంచ్ సీటు నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి సీటు దాకా ఈ మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు కైవసం చేసుకుంటారనే కుట్రతోటి 47% రిజర్వేషన్లు కాకుండా కుట్రలు చేశారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇవాళ 42% రిజర్వేషన్లు అమలైతే 5,300కు పైగా బీసీలకు రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉండే. కానీ 17% రిజర్వేషన్లు అమలు చేయడం మూలంగా కేవలం 12,736 గ్రామాలలో బీసీలకు 2,176 స్థానాలు మాత్రమే రిజర్వ్ అయినాయి. అంటే 60% ఉన్నటువంటి బీసీలకు 17% మాత్రమే రిజర్వేషన్లు మనకు రావడం జరిగింది. అంటే బీసీలకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఈ అన్యాయాన్ని సరిదిద్దాలంటే మన ఓటుతోటే ఈ అగ్రకుల ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. బీసీ బిడ్డలను గెలిపించుకోవడం ద్వారా మన చైతన్యాన్ని చాటి చెప్పాలి. ఇవాళ జనరల్ స్థానాలుగా అనగానే ఫలానా అగ్రకులాల వాళ్ళే జనరల్ స్థానాలు అంటే బీసీలే కావు అని ఒక అపవాదును అగ్రకులాలు సృష్టించారు. కానీ ఈ జనరల్ స్థానాలు 5,380 జనరల్ స్థానాలు మన బీసీలే. కాబట్టి జనరల్ స్థానాల్లో నిలబడ్డటువంటి ఇవాళ బీసీ బిడ్డలను మన పేగు తెంచుకొని పుట్టినోళ్ళు, మన కష్టాలు తెలిసినోళ్ళు, కన్నీళ్ళ బాధ తెలిసినోళ్ళు, మన జాతి బిడ్డలు, వాళ్ళని గెలిపించుకుంటేనే బీసీల ఆత్మగౌరవం పెరుగుతుంది. బీసీ బిడ్డలను గెలిపించుకుంటూనే మన తలరాత మారుతుంది. బీసీ బిడ్డలను గెలిపించుకుంటూనే పార్టీలకు అతీతంగా ఇవాళ మనకు రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం వస్తే 60% మంది మనం బీసీలం యాచించే దశ నుండి శాసించే దశకు వస్తాం. రేపు 2028లో భవిష్యత్ అంతా తెలంగాణ గడ్డ మీద బీసీల జెండా ఎగరేస్తాం. కాబట్టి ఇలా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. దయచేసి అగ్రకులాల అభ్యర్థులు అక్రమంగా సంపాదించినటువంటి మనని దోసుకొని దాచుకున్నటువంటి సొమ్ముతోటి ఇవాళ నోట్లతోటి, లిక్కర్ తోటి, బిర్యానీ పొట్టాలతోటి విచ్చలవిడిగా కుల సంఘాలకు, బీసీ సంఘాలకు, అదేవిధంగా బీసీ సమాజానికి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజానికి, పేద వర్గాలకు ఇలా తాయిలాలు ఇచ్చి, రాయితీలు ఇచ్చి, మభ్యపెట్టి ఇలా మన ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఏడనైనా బావా గాని అన్నట్టు ఏదైనా నమస్తే పెడితే నమస్తే పెట్టండి, ఒక దండం పెడితే 2 దండాలు పెట్టండి, కానీ మన ఓటు మాత్రం మన బీసీలకే వేసుకోవాలి. అందుకనే బీసీ జేఏసీ యొక్క పిలుపునిస్తుంది. ఓటు మనదే, సీటు మనదే, బీసీల ఓటు బీసీలకే. జనరల్ స్థానాలు ఉన్నటువంటి బీసీ అభ్యర్థులను తప్పకుండా, ఇది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు కాబట్టి పార్టీలను జెండాలను చూసుకోకుండా బీసీ బిడ్డలను ఇవాళ మన బీసీ బిడ్డలకు ఓటేసి బ్రహ్మాండంగా అఖండ మెజారిటీతో గెలిపించి మన గ్రామంలో మన బీసీల సత్తాను చాటి చెప్పాలని చెప్పి మీ అందరికీ మరొకసారి నేను పిలుపునిస్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.